హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం వినాయక చవితికి చేసే తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాం. నా పద్ధతిలో నేను చేసే పద్ధతిలో నేను మీకు చూపెడుతున్నాను. కొందరు తాలికల కోసం బియ్య పిండిని కూడా యూజ్ చేస్తారు. నేనైతే గోధుమ పిండితో తాలికలను చేస్తాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని చాలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా పిండంతా మంచిగా కలిపి తర్వాత వాటర్తో కలుపుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి పిండి ముద్ద అనేది. అలా పిండి ముద్ద సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసి తర్వాత మళ్ళీ తాలికలు చేసుకోవాలి. తాలికలు అనేవి పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. కానీ చిన్నగా చేసుకుంటే కలిపేటప్పుడు ఎంతైనా కొంచెం విరిగిపోతాయి కాబట్టి మరీ చిన్నగా అవుతాయి కాబట్టి పెద్దగా చేసుకొని పక్కకెట్టుకోవాలి. అలా పెద్దగా చేసుకొని పక్కకెట్టుకున్న తర్వాత అలా తాలికలు చేసుకొని పక్కకెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ పోసి 1 కప్పు బెల్లం తురిమేసి కరిగేలాగా చూసుకోవాలి. అలా మొత్తం కరిగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న పాల తాలికలను కరిగిన బెల్లం పాకంలో వేసేయాలి. బెల్లం పాకం అనేది చాలా లైట్గా ఉండకూడదు, ముదురుగా ఉండకూడదు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి ఆ తాలికలను మనం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతాయి. అలా చూస్తున్నారు కదా, అలా మంచిగా బాయిల్ అయిన తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒక స్పూన్లో ఒక తాలిక తీసుకొని చెక్ చేయండి. ఇక్కడ నాకు కాలుతుంది అందుకని మీకు సరిగ్గా కనిపించలేకపోవచ్చు, కానీ తాలికలు ఉడికాయండి. మరీ ఉడికితే మెత్తపడిపోతాయి. ఆ తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఉడికించినవి 2-3 అవర్స్ ముందు 1 కప్పు సగ్గు బియ్యంని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వీటిని మంచిగా ఉడికించాలి. మెయిన్గా ఉడికించక అలానే వేయకూడదు. అలానే వేస్తే అవి తర్వాత ఉడకవు. అందుకనే ఫస్టే 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని మంచిగా ఉడికించి ఆ ఉడికిన సగ్గు బియ్యాన్ని పాల తాలికలు వేసిన పానకంలో వేసి మంచిగా కలుపుకోవాలండి. అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది మన ఇష్టం. స్వీట్కి తగ్గట్టు మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే తక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఉడికేయండి. అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి, నా దగ్గర బాదం పిస్తా యూజ్ చేయలేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ డ్రై అయిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో తెప్పించాము. అవి యూజ్ చేశాను కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం, అందుకని. సో ఇప్పుడు అలా నెయ్యిలో వీటిని వేయించిన తర్వాత మనం ఉడికించుకున్న పాయసంలో వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆన్లో ఉండి పాలు పోసిన, కొంచెం గరంలో ఉన్న పాలు పోసిన పాలు అనేవి విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ పాలను కూడా కాచి పూర్తిగా చల్లారాలి. కొంచెం వేడిగా ఉన్నా కూడా పాలు అనేవి విరిగిపోతాయి. ఇదైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అండ్ పాలు కూడా పూర్తిగా చల్లారాలి. అలా చల్లారిన పాలను పోసి మిక్సీలో మంచిగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, తాలికల పాయసం కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో